సార్ వినోద్ గారు, సుదీర్ఘ కాలం పాటు మీరు అనేక సర్వీసుల్లో పనిచేశారు. ముఖ్యంగా అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి ప్రస్తుతం అక్కడ బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులు ఏంటంటే, ఒకటి భారత కార్యాలయం మీద దాడి చేయడం, రెండోది మనం వీసాలు నిలిపివేసాం అనే పాయింట్తో భారత్ మీద దాడి చేయడం, రెండవ విషయం ఏంటంటే రీసెంట్గా భారత జలాల్లోకి, అంతర్జాతీయ జలాల్లోకి బంగ్లాదేశ్ షిప్పుల్ని పంపించి కవ్వింపు చర్యలు పాల్పడడం. అంటే మొత్తం వ్యవహారాన్ని దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అక్కడ ఒకవేళ భారతీయులకు సంబంధించి, అక్కడ ఉన్న భారతీయుల రక్షణకు సంబంధించి మనం ఇంకా ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి? ముందుగా మీకు, ప్యానలిస్ట్కు, ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం బంగ్లాదేశ్లో జరిగే అల్లకల్లోలమైన పరిస్థితులను హై కమిషన్ ఆఫ్ ఇండియా, తర్వాత మిగతా దినపత్రికలు, తర్వాత మీరు అన్నారుగా మోడరేటర్ వాయిస్, అందరి మీద దాడి జరుగుతున్న పద్ధతిని చూస్తే వారు అన్నట్టు ఇది అంత స్పాంటేనియస్గా వచ్చింది కాదు, ఇది ప్రీ ప్లాన్డ్, ఎప్పటి నుంచో ప్లాన్ చేసినట్టు అంటే అది కాదనలేం. ఒకటి, ఈ మహమ్మద్ యూనస్ ఏదైతే వెస్ట్రన్ ఫేవర్డ్ క్యాండిడేటు, తర్వాత నోబెల్ ప్రైజ్ విన్నరు, అది ఏదో ఐడియలిస్ట్, అవన్నీ ఏదైతే ఉన్నాయో అదంతా అది ఏమంటారు, అంత ఒక ఫెకేడ్, అంటే అదొక సూపర్ఫిషియల్ ఒక కలరు తప్ప లోపల ఉన్నాయన్నీ ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాయి. సో షేక్ హసీనా ప్రభుత్వాన్ని, డిక్టటోరియల్ ప్రభుత్వాన్ని, యాంటీ షేక్ హసీనాకు ఏదైతే మూమెంట్ తీసుకొచ్చిందో, బంగ్లాదేశ్లో ఆరిజిన్ అయిన మూమెంట్, కానీ బయట నుంచి కూడా చాలా వరకు దానికి ఏమంటారు ప్రోద్బలం జరిగింది, ఫైనాన్షియల్గా, తర్వాత మోరల్గా, ఆల్ ఏరియాస్. పాకిస్తాన్ నెంబర్ 1, దాని తర్వాత చైనా నెంబర్ 2. అబోవ్ ఆల్ మన అమెరికన్ ఫ్రెండ్స్ ఆల్వేస్ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ వెరీ ఇంపార్టెంట్. షేక్ హసీనా ఓపెన్గా చెప్పింది కదా, వాళ్ళ మాట కనుక నేనుంటే అసలు నేను ఈ పరిస్థితి ఎదుర్కొనేదాన్ని కాదు, వాళ్ళకి కావాల్సింది నేను ఇవ్వలేదు, దేర్ ప్రజెన్స్ నాట్ నీడెడ్ ఇన్ బంగ్లాదేశ్ అని నేను వెహమెంట్గా చెప్పబట్టి నాకు ఇది వచ్చిందని ఆవిడ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. సరే, దానివల్ల ఎంతవరకు మన ఇండియాకు సంబంధించిన విషయమా కాదని మనం దూరం పెట్టుకున్నా కానీ దెర్ ఈజ్ నో డౌట్. ఎందుకనంటే మహమ్మద్ యూనస్ ఏదైతే ఈ పరిస్థితికి ఈరోజు ఇక్కడ రాగలిగిందంటే, అమెరికన్ ఈవెన్ బిల్ మన క్లింటన్ కాంచి మొదలు పెడితే వేరియస్ అదర్ పెద్ద పెద్ద అంటే పర్సనాలిటీస్ కూడా అమెరికాలో మన యూనెస్కు సపోర్ట్ చేసిండ్రు. సో దాంతో వీళ్ళు అనుకున్నారు వెస్టర్న్ ఓరియంటెడ్ అని. దాని తర్వాత అమెరికన్కు ఒక బేస్ దొరుకుతుంది, ఫుట్ హోల్డ్ ఉంటుంది బంగ్లాదేశ్ మీదలో అనే ఆలోచన కూడా ఉంటే అది కూడా జరగలేదు షేక్ హసీనా ఉన్నంతకాలం. సో ఇప్పుడు షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోగానే ఫస్ట్ టైం పాకిస్తాన్ ఆఫ్టర్ లాంగ్ టైం ముల్లాస్తో పాటు మిలిటరీ వాళ్ళు కూడా పోవటం మొదలుపెట్టారు. తర్వాత మీరు గమనించినట్లయితే యూనస్ ఇమ్మీడియట్గా పోయి చైనాకు పోయి అక్కడ ఏదో సాధించుకుందాము, ఏదో తీసుకొద్దాము భారత్కి అగెనిస్ట్గా అన్నట్టు ఏదో ప్రయత్నం చేసినా కానీ చైనా అంత ఈజీగా ఏదో ఇచ్చేది కాదు. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ 1 చైనాదే. ఎక్కడ వాళ్ళకు అంటే చుట్టుపక్కల శ్రీలంక కప్పించినా కానీ, అటు మిగతా ఆఫ్రికన్ కంట్రీస్లో ఎవరికి ఏది ఇచ్చినా కానీ లాభం లేకుండా కనీసం ఏమీ చేయరు. అంతే, ముందు అప్పియటం, తర్వాత ఆస్తి గుంజుకోవటం, అటువంటి పద్ధతులు ఉన్న చైనా అంత పెద్దగా లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఇండియాను కంటైన్ చేయనీకి బంగ్లాదేశ్ని వాడుకోవచ్చు అనేది చైనాకు కూడా ఉంది. ఎలాగైతే పాకిస్తాన్ వాడుకుంటుందో బంగ్లాదేశ్ని కూడా వాడుకున్నట్టయితే మనల్ని ఏమైందని అంటే ఈ రీజన్లో మనల్ని కంటైన్ చేసి సూపర్ పవర్గా చైనా బయటికి పోనీకి ఎప్పుడు ఆలోచిస్తుంటుంది. సో దాంట్లో భాగంగా అంటే డొమెస్టిక్గా అక్కడ ఇంటర్నల్గా జరిగే డెవలప్మెంట్స్ ఒకటి, వాటికి బయటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎలా హెల్ప్ చేస్తున్నాయి అనేది. సో మీరు అన్నారు కదా షేక్ హసీనా ఇండియాకు రావటం వల్లనే ఇంత ఇది పెరుగుతుందంటే కొంతవరకు కారణం ఉన్నది వాళ్ళలో. ఇప్పుడు ఈవెన్ ఇంత పెద్ద ఆల్ఫేసాడు ఇంత వైలెన్స్గా ఎంత తయారైందంటే, ఆ హదీని చంపినోడు ఆల్రెడీ ఇండియాకి వెళ్ళిపోయిండు, ఇండియా అసైలం ఇచ్చింది, ప్రొటెక్షన్ ఇచ్చింది అనే పుకారం పెట్టేసిండు. సో ఇప్పుడు ఇండియాను చూసి ఒక బూచి లెక్క పెట్టి అక్కడ ఏం చేసినా నడిచే పరిస్థితులకు వచ్చేస్తుంది. ఇదంతా ఏమైంది, ఈ రిలీజియస్ సెంటిమెంట్తోనే ఇది జరిగే విషయాలలో ఈ మీరు అన్నగా చిన్న చితక పార్టీలన్నీ అవి అన్నీ కూడా ఇప్పుడు ప్రామినెంట్గా అయిపోతున్నాయి. వీటన్నిటికీ
ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ ఈవెన్ షిప్స్ కూడా పోతున్నాయి అక్కడికి, పాకిస్తాన్ మిలిటరీ పోతుంది, పాకిస్తాన్ ముల్లాస్ పోతున్నారు. సో యాంటీ ఇండియా సెంటిమెంటు రోజుకు పెంచుకోవడం జరుగుతుంది. మీరు అన్నట్టు కొంతవరకు షేక్ హసీనా మన ఇండియాలో ఉండటం వల్ల కూడా మొన్న రీసెంట్గా ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా కొంతవరకు వాళ్ళందరికీ కోర్స్ మన హై కమిషనర్ పిలిచారు, ఇలా చేయడానికి వీల్లేదన్నారు. మన అక్కడ జరిగిన అల్లర్ల గురించి వాళ్ళ హై కమిషనర్ మనం పిలిచాము, ఇది ఇలా జరుగుతానికి వీల్లేదు, మీ డ్యూటీ మీరు ప్రొటెక్ట్ చేయాలి. ఏది డిప్లొమాటిక్ మిషన్స్ ఉన్నప్పుడు ఇట్స్ ఇంటర్నేషనల్ అబ్లిగేషన్, మీరు ఇంత ప్రొటెక్ట్ చేయాలని ఎన్ని చెప్పినా కానీ ఆ మాబ్ అవును సైకిల్ చూస్తుంటే మాత్రం వీళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వీళ్ళు పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి. ఇప్పుడు యూనస్ కనుక సిన్సియర్గా ఉన్నాడు అని మీరు అన్నారు కదా, వారు అన్నారు కదా, ఇంట్రీమ్ గవర్నమెంట్ కాదు, అసలు ఏ టైప్ అయినా గవర్నమెంట్ కాదు అది. అది అసలు యాక్చువల్గా ఇల్లీగల్ గవర్నమెంట్. షేక్ హసీనా ఎలక్షన్స్లో నిలబడి గెలిచి వచ్చి కొంతకాలం మన క్యాబినెట్ ఏర్పాటు చేసి అన్ని కాన్స్టిట్యూషనల్గా పోతుంది, కానీ వీళ్ళకి ఏది లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ బేరీజ్ వేస్తే హసీనా దిగిపోయిన తర్వాత యూనస్ వచ్చాడు అన్నది ప్రపంచానికి తెలిసిన విషయం అయితే, దిగిపోవడానికి కూడా బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు అనే వాదన కూడా వినబడుతుంది. అదే కదా అంటాం, మొదటి నుంచి ఇది ప్లాన్లు, అదే ప్రీ ప్లాన్ కాబట్టే, ఒక ప్లాన్ ప్రకారం వచ్చింది కాబట్టి. ఇప్పుడు అడ్వైజర్ అని ఒక పెద్దతో వచ్చేసి దాని తర్వాత ఏదో ఎలక్షన్స్ పెడతామనేది 1 year దాటిపోయి, అదే ఇప్పుడు ఈ అల్లర్లో కూడా ఫిబ్రవరిలో కనుక నిజంగా ఎలక్షన్స్ జరిగితే ఈ యాంటీ ఇండియా సెంటిమెంట్తో, ఈ వైలెన్స్ తోటి మళ్ళీ ఈ రిలీజియస్ పార్టీస్ అన్నీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అవామీ లీగ్ను బార్ చేశారు కదా ఎలక్షన్లు నిలబెట్టడానికి. అటువంటప్పుడు ఇప్పుడు బిఎన్పి లేకపోతే లీడ్ పార్టీస్ అన్నీ మళ్ళీ పవర్లోకి వచ్చి మళ్ళీ ఈ అంటే ఏమంటారు, మనకు అటువైపు పాకిస్తాన్, ఇటువైపు బంగ్లాదేశ్ రెండు ఒక విధమైన అంటే యాంటీ ఇండియా శత్రుత్వంతో బయలుదేరుతూ, అటు చైనా మాత్రం హాయిగా హ్యాపీగా వాళ్ళని ఇద్దరిని ప్లే చేస్తూ మనకు యాంటీ ఇండియా సెంటిమెంట్స్ ఇంకా పెంచి మనను ఈ రీజనల్గానే కంటైన్ చేయడానికి మాత్రం చైనా కూడా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి చాలా వరకు ఇప్పుడు అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం అదే డిప్లొమాటిక్గా వారు అన్నారు కదా, కొన్నిసార్లు ఈ మాబ్ వైలెన్స్ను ఇమ్మీడియట్గా మనం కంటైన్ చేయకపోయినా దానికి తగ్గట్టు కొన్ని చర్యలు తీసుకోక తప్పదు. ఇప్పుడు ఎందుకంటే ఒక్కోసారి అనిపిస్తుంది షేక్ హసీనానే మనం మన అవామీ లీగ్ పార్టీనే మనం అంటే పెంచామా, లేకపోతే వాళ్ళనే నమ్ముకున్నామా, ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు బిఎన్పి పార్టీ తర్వాత అదర్ రాడికల్ ఇస్లామిక్ పార్టీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు అలా ఎందుకంటున్నానంటే ఆఫ్ఘనిస్తాను తాలిబాన్స్ అంత సీరియస్గా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మనకు ఫ్రెండ్లీ. అదే ఆఫ్ఘనిస్తాను ఒకప్పుడు మన చేతుల్లోనే ఉన్నది, మేము ఏదైనా ఆడుకోవచ్చు అనే పాకిస్తాన్ వాళ్ళనే ఇప్పుడు వాళ్ళు ఎదురు తిరిగి కాల్ చేస్తున్నారు. అంటే అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డిప్లొమాటికల్గా కూడా ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా మనం కొంతవరకు ప్రయత్నాలు అంటే ప్రాపర్గా చేసి ఉండేది అనేది ఒకసారి నాకు అనిపిస్తుంది అదే డిప్లొమాట్గా. ఓకే.